నేను ఒక 24 ఏళ్ల నుంచి ధ్యానంలో ఎంటర్ అయినాను. నాకు ధ్యానం అంటే తెలీదు, ఎట్లా చేయాలో తెలీదు, ఏమీ తెలీదు. రికార్డ్ అవుతుందా? మా వాళ్ళు చెప్తుండేవాళ్ళు, మా పెద్దయ్య చేస్తున్నారు కర్నూలు వాళ్ళు, చాలా బాగా ధ్యానం అంటే మంచిది అని చెప్పేవాళ్ళు. అయినా నాకేం తెలియదు దాని గురించి. మొదటి రోజు సుభాష్ పత్రి సార్ గారిది మా ధర్మవరంలో బాయ్స్ స్కూల్ గ్రౌండ్ లో క్లాస్ ఉంది అని చెప్పారు. వెళ్ళాను, నాకేం తెలీదు, సింగల్ గా మేము ఎక్కడికి వెళ్ళాము. పోయినాను, పత్రి సార్ అప్పటికే స్టార్ట్ అయింది క్లాస్. స్కూల్లో అరేంజ్ చేశారు ఈ ఊర్లో ఇంక అక్కడే అదే పెద్దది గ్రౌండ్. ఫ్రంట్ లో పోయి కూర్చొనేసినాను, ఏమో నాకు తెలీదు. కూర్చున్నాను, ఫ్లూట్ వాయిస్తాను. కూర్చుంటేనే కళ్ళు మూసుకొని చెప్పారు. ఓకే, ఏం తెలియదు కదా, ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కొంచెం జరిగింది, ఫ్లూట్ వాయిస్తానే ఉన్నాను. అప్పటికే ఏం తెలీదు, మీ ధ్యానం అని తెలీదు, ఊరికే కూర్చున్నాను కళ్ళు మూసుకొని. కొద్దిసేపు కళ్ళు తీశాను, తీసేటప్పటికి కళ్ళతోనే సార్ కళ్ళు మూసుకోని చెప్పారు. ఓకే, పెద్ద ఆయన ఓకేనే అట్లే కూర్చున్నాను. ఏదో కుదిరింది, అయ్యింది ఆ రోజు. అట్లా జర్నీ నాది మొదలైంది ధ్యానం. మళ్ళీ అప్పటి నుంచి పిరమిడ్ సెంటర్కి డైలీ వెళ్ళేవాళ్ళం. నేను ఎక్కడికి ఒకటే వెళ్ళేదాన్ని కాదు, డైలీ క్లాసెస్ వెళ్ళడము, ధ్యానం చేయడము, కూర్చుంటే గంటలు చేసేదాన్ని. బాగా కుదిరేది. ఒక ఎక్స్పీరియన్స్ కాదు, దండి వచ్చినాయి. కూర్చున్నప్పటి నుంచి మొదలైనాయి నాకు ఎక్స్పీరియన్స్. మా ఊరంటే ధర్మవరం అంటే మా పత్రి సార్ చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్క మనిషితో మొదలు పెట్టినాడు ధర్మవరానికి వచ్చి. ఓ చెట్టు కింద కూర్చొని ఒక్క మనిషిని పట్టుకుని ధ్యానం చేయండి అయ్యా, ఇది చాలా మంచిది, మీ జీవితాలే మారిపోతాయి అని చెప్పేవాడు సార్. అయినా కానీ ఎవరు వచ్చేవాళ్ళు కాదంట. ఆ చెట్టు కింద కూర్చొని ఒకరు నిలుపుకొని ధ్యానం చేయించినాడు. ఆ చెట్టు కిందే ఇప్పుడు పిరమిడ్ సెంటర్ ఏర్పడింది మా ఊర్లో, ధర్మవరంలో దివ్య పిరమిడ్ సెంటర్. మా ఊర్లో ప్రతి ఒక్కరు చాలా బాగా ధ్యానం చేస్తారు. సార్ వచ్చినారంటే పిరమిడ్ నిండిపోతుంది, ఇంకా బయటంతా నిలబడి ఉంటారు, అంత జనాలు వస్తారు. సార్ ఎప్పుడు అనేవాళ్ళు, బిగినింగ్ లో మేము మొదట్లో ఉన్నప్పుడు 2 ఎర్ర బస్సులు బయలుదేరుతాయి ధర్మవరం అంటే, అంతమంది వస్తారు అనేవాళ్ళు. అట్లే వచ్చేవాళ్ళు, అట్లే చేసేవాళ్ళు. ప్రతిరోజు సార్తో మేము క్లాసెస్ చేసేవాళ్ళము. ఎప్పుడు ధర్మవరానికి ఎక్కువ వస్తుండేవాళ్ళు సార్. ఇక్కడ క్లాసెస్ బాగా జరిగేవి. నైట్ పుణ్యం ధ్యానాలు చేసేవాళ్ళము సార్తో. కదిరి దగ్గర తిమ్మమ్మ మరిమాను, సదానంద యోగి దగ్గర నైట్ సారు గురూజీ దగ్గరికి వెళ్ళినాము. సార్తో నైట్ అంతా తిరిగేవాళ్ళము, చూసేవాళ్ళము. చాలా బాగా పిలిచిపోయి సొంత బిడ్డల మారి మాట్లాడించేవాళ్ళు. మా నాన్న పోయి నాకు చాలా బాధ అయ్యేది, నాన్న లేరు. ఆ తృప్తి సార్లో చూసుకున్నాను నేను. నా తండ్రితో సమానం అని నాకు తలుచుకున్నాను. సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా అన్నీ చేయించేవాళ్ళు, ధ్యానం చేయించేవాళ్ళు. మెడిటేషన్ సెంటర్కి డైలీ వెళ్ళేవాళ్ళము. నాకు పూర్తి ఎప్పుడు మెడిటేషన్ ఎక్కువ ఇష్టం ఉండేది, గంటలు చేసేదాన్ని. ఒకరోజు నైట్ అంతా కూర్చున్నా నాకు అర్థం కాలేదు. 1 గంట ధ్యానం చేసినాను అనిపించింది. మార్నింగ్ లేసేటప్పుడు 5 o'clock అయిపోయింది. ఆ రోజు నాకు సన్లైట్ అలర్జీ ఉందన్నమాట, చేతులకంతా సన్లైట్ అలర్జీ వచ్చింది. ఆ రోజు ఆ నైట్ అంతా చేసిండే దానికి ప్రొద్దున్నే నాకే ఆశ్చర్యం, ఇంకా బిగినింగ్ కదా, సన్లైట్ అలర్జీ లేదనమాట చేతుల మీద. ఏమి ఇంత వండరు, ఏమి ఇట్లా అయింది అనుకున్నాను. అట్లా వండరు ఎప్పుడు చూసిండలేదు. చిన్నప్పుడు కొంచెం పోయేది నాకు, ఎన్నో మందులు వాడి ఇది చేసినా మేలయ్యేది కాదు. ఆ రోజు అది మేలైంది. అది సెంటర్లో పోయి చెప్పినాను. ఇట్లా డైలీ నేను ధ్యానం చేస్తూ సెంటర్కి వెళ్ళి చెప్పేవాళ్ళం ఎక్స్పీరియన్స్. మేడం బాగా వస్తూ ఉంది, పూర్ణాత్మను కనుక్కోండి అని చెప్పినారు ఒకరోజు సార్. సరే అండి అని పూర్ణాత్మ ఎవరు నాకైనా తాటెడ్చి కూర్చున్నాను. నాకు పెద్ద శివలింగము కనబడింది. చాలా పెద్దగా ఉంది, ఇంత విశ్వంలో వరకు వ్యాపించి ఉంటుంది. అట్లా శివలింగం చూస్తున్నాను. అట్లా పూర్ణాత్మ, అట్లా గత జన్మలు కూడా తెలుసుకోమన్నారు. ఓ రోజు మాకు చెప్పేవాళ్ళు, ఇట్లా ధ్యానం అనుభవాలు అంటే ఇట్లా జరిగింది సార్ అంటే, ఇట్లయితే ఈరోజు ఇది కనుక్కోండి,
మీ గత జన్మలు అని చెప్పేవాడు. అట్లా అటు ఇచ్చి ఆ రోజు కూర్చున్నాను. ఒక 3 గత జన్మలు చూసుకున్నాను నేను. 2 జన్మల్లో రాజకుమారులుగా పుట్టినాను. బాగా తెలిసింది అక్కడ జరిగేది, గింజామరలు వేసేది చిలికత్తలో. అట్లా దయచేసి అందరూ మ్యూట్ జన్మలో పాము అయి పుట్టినాను. చెప్పినా నాకు భయమైంది, ఏమిది పాము అని. అక్కడ క్లాస్ ఏం లేదు మేడం, ఒక జన్మల్లో మీరు పాము అయి పుట్టినారు అంతే, ఏమిది కాదండి అని చెప్పి. ఓకే చెప్పినాను. ఏం తెలీదు, ఏమి దీంట్లో గురించి తెలియదు కాబట్టి ఓకే అనేవాడు. చెప్పేదాన్ని. నేను చిన్నప్పటి నుంచి మా నాన్న బిజినెస్ మ్యాన్, మా అమ్మకు మాట రావు. మేము 9 మెంబర్స్ సిస్టర్స్. ఇంట్లో పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఇల్లు, చాలా బాగా చూసుకునేవాళ్ళు. అమ్మ నాన్న చాలా ప్రేమ, బాగా మాట్లాడిచ్చేవాళ్ళు. ఏమో నాకేమి ఇచ్చే మన నెట్ ప్రాబ్లమా కాళ్ళ నెట్ ప్రాబ్లమా? ఈ ఆకాశము ఆకాశం స్కై మీద ఆ సూర్యుని మార్గ ఏర్పడము, అట్లా డిజైన్స్ అనిపించేటివి నాకు. దాంట్లో తెలుస్తాండేది ఇట్లా ఇది ఒక ఇది మార్గం ఉంది, ఒక తాళ వచ్చేది అనమాట. అట్లా చూసి ఆనందం పడేదాన్ని. ఆ సప్త ఋషుల్ని చూసి చాలా ఇష్టపడేదాన్ని. మందే నెట్ పోయింది. ఒక్కొక్క రోజు ఎందుకో ఇట్లా జాగబడుతుంది. ఏంటో ఇంటికి వస్తాను. ఇతర ప్రసాద్ తిరుగుళ్ళు ఏంటో. నాకు తలకాయ నొప్పి ఉంది, నాకు ముద్దు నొప్పి ఉంది, నువ్వు తిరుగు, నన్ను జాగబడుతుంది. మాస్టర్స్ అందరినీ అందరూ ఉన్నారు, అంతా చక్కగా చేసినాడు అందరికీ. మా సిస్టర్స్ అంతా ధ్యానం చేస్తారు, వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరూ, మా కొడుకు మా కోడలు మా కూతురు అందరూ. ఇప్పుడు ఇన్నర్ జర్నీ ఇంగ్లీష్లో మా కూతురు ఎంటర్ అయింది. నేను ఆల్రెడీ 90 days ఫస్ట్ ఇన్నర్ జర్నీకి ఎంటర్ అయినాను. అయిపోయింది నా 90 days. ఎన్నో ఎక్స్పీరియన్స్ దాంట్లో కూడా, ఎన్నో అనుభవాలు వచ్చినాయి. పత్రి సార్ వస్తుండేవాళ్ళు. ఒకరోజు కృష్ణమూర్తి సారు సుబ్రత్నం మేడం ఇంటికి వచ్చినారు సార్. మా ఆయన్ని పిలిచి, నాగరాజు మీ ఇంటికి వెళ్దాం పదయ్యా అన్నారంట. అంటే సరేలే, నాకేం తెలియదు, నాకు ఫోన్ కూడా చేయలేదు. వచ్చేసినారు ఇంటికి. సార్ వచ్చినారు, వచ్చి షాప్లో కూర్చున్నారు. షాప్లో వ్యాపారం కూడా చేశారు. మా ఊళ్ళో, మాది మైన్ బజార్, మైన్ సెంటర్ మా ఊళ్ళో. కూర్చొని మాట్లాడేవాళ్ళు, ఆడ కంప్యూటర్ ఉంటే అదే చూసేవాళ్ళు. అదయ్యా అని లోపలికి వచ్చినాను. సార్ లోపలికి వచ్చి వంట చేద్దామా అని అడిగినారు నన్ను. ఓకే సార్ అన్నాను, నాకేం తెలీదు. అట్లయితే అందరినీ పిలుస్తాం సార్ భోజనానికి అన్నాను. సరేలే అన్నాను. అప్పటికప్పుడు రైస్ దండికి చేయడము, కర్రీ, పప్పు, సార్ ఎట్లా చెప్తే అట్లా. మా సిస్టర్ 2 వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. అన్ని చెప్పినట్లల్లా అన్ని కర్రీలు అన్ని మొత్తం చేసేసినాము. అందరినీ పిలిపించినాను, పక్కింటి వాళ్ళని, ఎదురుగా నాకు తెలిసిన వాళ్ళు అందరినీ. అప్పుడు పెద్దయ్య ఉండేవాళ్ళు, విఠాలక్ష్మి నాడు పెద్దయ్య వాళ్ళు అందరూ వచ్చినారు. ఇప్పుడు భగవద్గీత గోపాలరెడ్డి గారు అందరూ తెలిసిన అందరినీ పిలిచిన. ఓబై సారు, అప్పుడు సార్ చేతిలో భోజనం చేసిన వాళ్ళు మా ఇంట్లో. అంటే ఇది 24 చెప్తున్నాను నేను ఫస్ట్ బిగినింగ్. ఇప్పుడు మాస్టర్లు సీనియర్ మాస్టర్స్గా చేస్తున్నారు. ఇట్లా నా జర్నీ జరిగింది, ధ్యానం జర్నీ. ఏమీ తెలీదు, ఎంటర్ అయినాను, జరిగింది. మళ్ళీ ఎక్స్పీరియన్స్ అడిగేవాళ్ళు సార్. మా ఇంట్లోనే చార్ట్ వేసి, వచ్చే కాలంలో ఇట్లా ఇది జరుగుతుంది అంటే సెల్ ఫోన్లది మనం ఇట్లా ఇప్పుడు చూస్తేనే చేయడము, ఎక్కడికో కాల్స్ వెళ్తాయి, ఫారెన్ మాట్లాడుతున్నాము, అవన్నీ చార్ట్ వేసి అప్పటికే సార్, ఇప్పటికే ఆ చార్ట్లు మా ఇంట్లో ఉన్నాయి.
ఇట్లా మేడం భోజనాలు అయినాక అందరికీ చెప్పి చార్ట్ వేసి మొత్తం క్లాస్ తీసుకున్నారు, అన్ని చెప్పినారు. అట్లా చేసేవాళ్ళము, వెళ్ళేవాళ్ళము. దిన్నము నేను సెంటర్కి వెళ్ళేదాన్ని, ధ్యానం చేసేదాన్ని. ఎక్స్పీరియన్స్ అన్ని బుక్ రాసి పెట్టినాను నేను మొత్తం. ఇట్లా జరుగుతూ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు కదా, మా పాప 6 ఏళ్ళే. పాపను వదిలి ఎప్పుడు వెళ్ళిండలేదు నేను. అట్లా అది పాపను ఇంట్లోనే వదిలేసి కూతురు బాబు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, సింగిల్ మేము. వాళ్ళు బాగా ఆడుకుంటా అమ్మ వచ్చే వరకు ఉంటాం లేనేవాళ్ళు. మళ్ళీ మాతో జతలో క్లాసులకు వచ్చేవాళ్ళు. నా కొడుకు దీనికి కూడా వెళ్ళినాడు, తిరుమల ట్రెక్కింగ్కి సార్తో వెళ్ళినాడు. సార్తో ఎంజాయ్ చేస్తున్నారు మా ఆయన మా కొడుకు. ఫోటోలు కూడా తీసుకున్నారు సార్తో. ఇప్పుడు ఇంట్లో కూడా మా ఇంట్లో ఫోటోలు తీసుకున్నాం, సార్ అన్నీ ఉన్నాయి మా ఇంట్లో. అట్లా జరుగుతూ వచ్చింది. అతని దగ్గర కూర్చుంటే అతనితో మాట్లాడుతుంటే నా తండ్రి అనిపించేది, ఏం చెప్తారన్నా వినేదాన్ని. అట్లా నా జర్నీ జరిగింది. హలో హలో మేడం, ఓకేనా మేడం? ఓకే. నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. మ్యారేజ్ కాకముందే నావల్స్ ఎక్కువ చదివేదాన్ని. ఇదని పొడిమాది ఈ 200 బుక్స్ వరకు చదివింటాను. ఈ మెడిటేషన్లోకి ఎంటర్ అయితేనే స్పిరిచువాలిటీ, తులసి దళము, ఆత్మాయణము అవన్నీ సార్ చదవండి మీకు మంచిది ఇవి అని చెప్పేవాళ్ళు. సార్ ఏం చెప్తే అవి చదివేవాళ్ళం మేము. నాకు ఇష్టం బుక్స్ అంటే. ఉపయోగి ఆత్మకథ, గుంటకల్ మాస్టర్, ధ్యానం శరణం గచ్చామి, చాలా డౌట్స్ వచ్చేటివి. ఎట్లా ఏమి ఇవి ధ్యానము, ఇట్లా ఎక్స్పీరియన్స్ వస్తానా ఏంటివి కొత్తగా. మా మేనత్త కొడుకున్నాడు మురళి అని, సీనియర్ పిరమిడ్ మాస్టర్. అతన్ని పిలిచి అడిగేవాళ్ళం, ఏమి ఇందుకు ఇట్లా ఎక్స్పీరియన్స్ వస్తాయి చూడండి అని చెప్పేవాళ్ళు. అట్లా జరిగేది. మొత్తం ఇవన్నీ కనుక్కుంటూనే వచ్చాను. మధ్యలో కొంచెం నాకు బ్రేక్ వచ్చింది. మేము బిజినెస్లోకి ఎంటర్ అయినాం. ఈ బిజినెస్ నుంచి ఒక 10 years అట్లా బ్రేక్ పడిపోయింది. అప్పుడు బిజినెస్ చేయాలని ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, బిజినెస్తోనే నిమగ్నమైపోయింది. మళ్ళీ ఈ లాక్డౌన్ తర్వాత మళ్ళీ స్పిరిచువాలిటీకి నాకు ఎప్పుడు మనసు మాత్రము ధ్యానం మీదే ఉండేది. ఒక వంట చేస్తానా, ఒక ఇది చేస్తానా, వర్క్ చేస్తానా, శ్వాస మీద ధ్యాసలోనే ఉండేదాన్ని. ఎందుకంటే సార్ చెప్పేవాళ్ళు, మీరు ఏ పని చేసినా ఏది చేసినా శ్వాస మీద ధ్యాస పెట్టండి, అదే మీకు ఇది ధ్యానం చేస్తున్నంత కంటే ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది, ఆ వర్క్ మీద మీకు సక్సెస్ అవుతుంది. అది అట్లే సక్సెస్ అయితే వచ్చేది. నేను మాడి మీద మాది ఫ్యామిలీ ఉంటే నేను ఏమన్నా అనుకుంటే కింద మా ఆయనకి తెలిసేది, ఆ మాడి పండ్లు తీసుకోవాలా అనిపించేది. కింద మామిడి పండ్లు తీసుకొని వచ్చేవాళ్ళు. ఏదనుకుంటే జరుగుతుండేది. అయినా చెప్పినారు, ఏమనుకోవద్దండి మీరు, ఇవి వస్తాయి అవన్నీ మీరు కోరుకోవద్దండి మెడిటేషన్ చెప్పేవాళ్ళు. అందుకని ఏమనుకునేదాన్ని కాదు. ఇట్లా టెలిపతి ఎవరికన్నా ఫోన్ చేయాలంటే వాళ్ళే చేసేవాళ్ళు, సిస్టర్స్ వెళ్ళు. పిల్లలు చాలా బాగా ఉండేవాళ్ళు. ఎక్కడికి ట్రెక్కింగ్ పోయినా వచ్చేవాళ్ళు మా ఆయనకంటే. అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం. చాలా బాగా తిరిగినాం, సార్తో బాగా ఎంజాయ్ చేసినాం. ఈ బ్రేక్ తర్వాత ఇంకా ఇన్నర్ జర్నీలో ఎంటర్ అయినాం. అంటే బుక్స్ కొన్ని చదివినాను, శివుడిది, చాగంటిది, అట్లా స్పిరిచువల్వి కొంచెం చదువుతూ వచ్చినాను. అంతలోపలే పుష్ప అక్కది నాకు చిన్నప్పటి నుంచి పుష్పలత మేడం, సత్యం వైపు ప్రయాణం మేడము క్లోజ్ అక్క, మా ఊరే కదా. మేము వాళ్ళు ఒకేసారి ఎంటర్ అయినాము, మెడిటేషన్ చేస్తూ వచ్చినాము. సార్ దగ్గర కూర్చొని వాళ్ళం, మాట్లాడిగే వాళ్ళం, చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడు స్కూలు ఏం కావాలో సార్ తీసుకొని పోయేవాడిని. నేను తీసుకోకపోతే వద్దు అనేవాళ్ళు కాదు, తీసుకొని తింటుండేవాళ్ళు, తాగుతుండేవాళ్ళు. నాకు అలా హ్యాపీ అయ్యేది. ఎందుకంటే నాన్న అనుకున్నాను కదా, మా నాన్నకు పెడతాన తృప్తి అయ్యేది నాకు. పుష్పాక్క మేము అంతా క్లోజ్గా మెడిటేషన్ సెంటర్లో ఉండేవాళ్ళం బాగా. అప్పటికి
మెడిటేషన్ సెంటర్ ఓల్డ్ మెడిటేషన్ సెంటర్ అక్కడ డైలీ సొంతం లేదు, అప్పుడు వేరే వాళ్ళు ఇచ్చిండేది. దాంట్లో వెళ్ళి చేస్తా వచ్చేవాళ్ళు ధ్యానాలు. సార్ వస్తే నైట్ అంతా అక్కడే కూర్చునేవాళ్ళం, అక్కడే ఉండేవాళ్ళం. టీ ఇచ్చేవాళ్ళు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు, చేపిచ్చేవాళ్ళు. చేయండి మేడం, ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఒకరోజు ఇంటికి కూర్చున్నాను, నాకు సౌండ్లు వచ్చినా, ఏ టీవీ శబ్దం ఉన్నా, టీవీ ఉన్నా మెడిటేషన్ కుదురుతుంది, మెడిటేషన్ చేసేవాళ్ళు. ఎక్కడ కూర్చున్నా నాకు కూర్చుంటే థాట్లెస్ లెవెల్కి వెళ్ళిపోతాను. ఒకరోజు పిల్లలు టీవీ పెట్టుకున్నారు, నేనేమి అనేదాన్ని కాదు. టీవీ ముందరే ధ్యానం చేస్తా కూర్చున్నాను. ఆ రోజు కుండలిని యాక్టివేషన్ జరిగింది. నాకు కుండలిని అని తెలీదు, ఏమీ తెలియదు. ఇంకా బుక్స్ అప్పుడప్పుడే మొదలు పెట్టినాము. ఈ చక్రం, మూలాధార చక్రము, కలర్స్, ఒక చక్ర, ఒక యాక్టివేషన్, ఒక గణపతి, ఒక అధిష్టాన దేవతలంతా కనబడినారు. అవన్నీ మనసులో పెట్టుకున్నాను. మెడిటేషన్ సెంటర్ సాయంత్రం పోయినాను. మేడం నాకు ఇట్లా వచ్చింది, ఏందో ఫుల్ షేకింగ్ వచ్చేసింది, బాడీ అర్థం కాలేదు, వెన్నెముక ఫుల్ ఇదైతా ఉంది, బాడీ మొత్తం షివరింగ్ ఉంది అని చెప్పాను. ఏం జరిగింది అన్నారు. ఆ రోజు సుబ్రతం మేడం మా క్లాస్ సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆమె ఇట్లా మూలాధారము ఇట్లా జరిగింది, గణపతి, కలర్స్, ఒకటి అన్ని చెప్తా వచ్చినారు. నాకేం తెలీదు చక్రాలని. ఓ అవునా అన్నారు. ఏం మేడం ఇదేంటి, నాకు అర్థం కాలేదు, కుండలిని యాక్టివేషన్ అయిందమ్మా అని చెప్పినాను. ఆ రోజు పక్కన వాళ్ళు అన్నారు, ఓ కుండలినా చాలా మంచిది అంటే నాకేం తెలీదు అన్న. అట్లా జరుగుతూ వచ్చింది అనుకుంటేవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పటికి మాకు పేరు ఏమి జరిగింటే ఎక్స్పీరియన్స్ సరిపోయి సెంటర్లో అడిగేవాళ్ళు, ఇట్లుంది మేడం, ఇట్లా వచ్చింది ఏమి తగ్గట్టుగా చెప్పేవాళ్ళు. ఇంకా చేయండి, బాగా చెయ్యండి. ఇట్లే సింగల్ ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. కర్నూలు పిరమిడ్ రాత్రి చెట్ట కింద కూర్చొని పండుకొని అట్లా ఎంజాయ్ చేసినాం. రాత్రి క్లాసు సార్ పిలిచినారు, అండ్ మేడం మైక్ ఇచ్చి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ అని. ఏముంది సార్, ఇట్లా భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ధ్యానం ఒక్కటే అని చెప్పినాను. అది వచ్చింది నాకు, నేనేం అనుకోవట్లేదు. అందరూ ఓ అని అరిచినారు, క్లాప్స్ ఇచ్చినారు. కర్నూలులో పిరమిడ్లో అట్లా చేసుకొని వచ్చినాము. చాలా బాగుండింది. నాకు అసలు అట్లా అలవాటు లేదు, వెళ్ళిపోయేది ఉండేది. అయినా నేచర్లో ఉండేటప్పటికి చాలా బాగుంది ఇది అని అనిపించింది. నాకు చాలా నచ్చింది. అక్కకు ఫోన్ చేసి, పుష్ప అక్క మీ బుక్ చాలా బాగుంది, చాలా ఇదైతుంది నాకు మెడిటేషన్. నాకు పర్వాలా బాగుపడకపోయినా, కానీ నీ కళ్ళు బాగుపడకపోతే కష్టం. చెవిడి మెడిటేషన్ చేయించేది, చేసుకుంటునేవాళ్ళం. ఒకరోజు ఈ పాము వచ్చిందనమాట, అంతర్యానం.
ఎవరో పెట్టాను, ఓపెన్ చేశాను. చేసేటప్పటికి దాంట్లో నాకు పరమశివుడు, పత్రి సారు, ఆ, అవతార్ బాబా కనబడ్డాడు. చూసేటప్పటికి నాకు అవతార్ బాబా అంటే చాలా ఇష్టం. ఎందుకో యూట్యూబ్లో మామూలుగానే పెట్టుకొని ఆ మ్యూజిక్ వినేది, ఆ సార్ది చూసేది, చేసేదాన్ని. అట్లా ఇంట్రెస్ట్ ఉండేది. అదే చూసిన తక్షణమే నేను ఫామ్ నాకు ఇట్లా పిల్లలు ఏం చేయాలో కూడా తెలియదు చేస్తా వచ్చాను. తెల్లు తీసుకొని కూడా పెట్టమన్నారు, పెట్టేశాను. మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరు మెడిటేషన్ చేస్తారా ఇట్లా అని అన్నీ చెప్పాను. ఇట్లా 24 సార్ యోగాత్మక ఇష్టము, ఇవన్నీ చదివినాము. ఓకే అని ఇన్నర్ జర్నీకి ఎంటర్ అయ్యాను. ఫస్ట్ రోజు జూమ్ క్లాస్ కూడా ఎట్లా ఓపెన్ చేసుకోవాలో నాకు తెలియదు. ఇంట్లో పిల్లలు కూడా లేదు. నా కొడుకు బెంగళూరు జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫోన్లు. మా ఆయనకి మాకేమి, ఆయన పడుకున్నారు. ఏం ఆ టైంలో 5 o'clock ఏం అడుగుతాము అర్థం కాలేదు. ఆ రోజు బాలకృష్ణ సార్ది పున్నం ధ్యానం పెట్టుకొని ఒకటి వచ్చింది, దాంట్లోనే యూట్యూబ్లో పెట్టుకొని ఆ రోజు అంతా అదే చేసేసాను. దేనిగా అయ్యలేదని సెకండ్ డే బాగా అటెండ్ అయినాను. ఎట్లా జూమ్ లింక్ ఓపెన్ చేసుకోవాలో నాకే వచ్చింది, ఏమో అర్థం కాలేదు. చేసుకున్నానే ఆ రోజు నుంచి 90 days ఒక్కరోజు వదలకుండా ఫుల్ మెడిటేషన్ చేసినాము. చాలా చాలా బాగుంది. మరుజన్మ ఎత్తినామేమో అనిపించింది నాకు. మేము ఇన్నేళ్ళు చేసిండే మెడిటేషన్ ఒగెత్తు, ఇన్నర్ జర్నీలో మెడిటేషన్ చేసిండేది ఒగెత్తు అనిపించింది. మరుజన్మ బాలకృష్ణ సార్కి, ఆ టీంకి హార్దిక శుభ నమస్కారాలు. చాలా ఒక్కో రోజు ఒక్కో ఎక్స్పీరియన్స్ నాకు. మేడం ఆడ మా దీప్తి మేడము, ఆమె చెప్తా అంటే, ఆమె ఎట్లా చెప్తా అంటే ఇది అక్కడ నాకు అట్లా జరిగేది. వైలోకాలకి విష్ణుమూర్తి వచ్చినాడంటే వచ్చేసాడు వాడు. మొత్తం నా వల్ల ఎట్లా అయిపోయేది అనమాట. మేము ఎక్కువ విష్ణువుని మొక్కేవాళ్ళం. నాకేం తెలియదు, శివుడు అంటేనే టచ్ లేదు. ఈ కాశయాత్ర, ఈ బద్రి ఇట్లా వెళ్ళిద్దాం. వెళ్ళేటప్పటికి నాకు ఆ పరమశివుడు ఆశీర్వాదాలు చాలా లభించినాయి, చాలా తెలిసింది. ఆ ప్రకృతి, ఆ కేదార్నాథ్ లో చుట్టూరు ఉండే ప్రకృతి ఎంతో నచ్చింది. ఆ నది పారుతా అంటే అట్లే చూస్తా నిలబడేదాన్ని. ఇంకా కొంచెం ఆడే ఉందామా అనిపించింది, అంత బాగుండేది. ఇప్పుడు కూడా ఇన్నర్ జర్నీలో నా క్లాసెస్ చెప్తా సారు ఇట్లా పిరమిడ్ లో కూర్చుండి ఇట్లా అని చెప్తా అంటే నాకు కేదార్నాథ్కి వెళ్ళిపోయేదాన్ని. కేదార్నాథ్ లో చుట్టూరా, టెంపుల్ చుట్టూరా కూర్చొని మొత్తం నా ఫ్యామిలీని అంతా ఎంటర్ చేసేదాన్ని. మొత్తం మా ఊరు ఈ కరోనా ప్రాబ్లం నుంచి చాలా బాధలు పడుతున్నారు, అందరూ బాగుండాలా, ఈ కరోనా ప్రాబ్లం ఎవరికి ఉండకూడదు అని అనుకునేదాన్ని. అందరినీ, నా కూతురు ప్రెగ్నెంట్ పక్కన పెట్టుకొని ధ్యానానికి మాల్లుడు, వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ మా ఆయన ఫ్యామిలీ, అందరినీ, మా కొడుకు అందరినీ కూర్చోబెట్టుకునేది. ఒకరోజు నా కూతురు అనింది, మీ నాన్న గ్రేట్ మాస్టర్ అమ్మా, నాకు మీ నాన్న పుట్టాలనుకోను. కరెక్ట్ కళ్ళు మూసుకొని సార్ నాన్న అనుకుంటాను, ఆ అవతార్ బాబా వచ్చేసినారు. వచ్చేసి ఎంటర్ అయిపోయి నా కూతురులోకి ఎంటర్ అయిపోయినారు. కట్టలేకి వచ్చేసి ఇక్కడ నిలబడేసినారు. ఆ ఎక్స్పీరియన్స్ కాదు చెప్పడానికి, ఒక్కో రోజు అంతా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నా హృదయంలో నిలబడిపోయినారు. హరడైలో పట్టే వీళ్ళు ఉండేవాళ్ళు, అవతార్ బాబా. రోజు వాళ్ళు చేపించే ప్రాసెస్ చాలా చాలా బాగుండేది మేడం. అసలు ఏంది ఇంత వండర్ అనిపించింది. ఆ చక్రాలు యాక్టివేషన్ చేయించడము, చక్రాలు ఆడ చెప్తా అంటే మేడము ఇక్కడ మాకు యాక్టివేషన్ అయ్యేది. ఫుల్ నాకు ఫిజికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేటివి. మొత్తం బాడీలో నుంచి ఏమేమో వచ్చేసినట్లా, ఇట్లా ఇవి పురుగులు వచ్చినట్లా చెప్పేదాన్ని బాలకృష్ణ సార్. సార్ ఎందుకో నాకు ఇట్లా ఫిజికల్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. ఇన్నర్ జర్నీ అంతర్ ప్రయాణం అంటే నాకు బయట కూడా ప్రయాణం జరిగింది. ఎంత క్లీన్ అంటే లోపల ఎంత నాకు క్లీన్ చేస్తున్నారు నా బాడీని మొత్తము. కణము చేస్తూ వచ్చినారు మేడం. చాలా బాగా జరిగింది. ఎవరు కానీ అంతర్యానము ఇన్నర్ జర్నీ మిస్ చేసుకోవద్దండి. అది క్లాసెస్ బిగిన్ అయినాయే కళ్ళు మూసుకొని అటెండ్ కాండి, అంత బాగుంది. బాలకృష్ణ సార్కి శతకోటి వందనాలు. అంత మమ్మల్ని మళ్ళీ మరుజన్మ ఎత్తినామా అనిపించింది.
ఆడ బాడీ క్లీనింగ్ చెప్తా అంటే చక్రాలు యాక్టివేషన్ ఇక్కడ మాకు జరిగేది. నాకు మూలాధారం అంటే మూలాధారం, ఈ మణిపూరకం అంటే ఎంత క్లీనింగ్ జరుగుతూ వచ్చిందంటే గ్రేట్ వండర్. మణిపూరకం అంటే మణిపూరకంలో జరుగుతూనే ఉంది. ముందుగానే నాకు ప్రాసెస్ బిగిన్ అయ్యేది. అక్కడ చెప్పే లోపల ముందు రోజు నుంచి నా ప్రాసెస్ ఉంటుంది, జరుగుతూ వచ్చింది. ఒకరోజు మెడిటేషన్ అది చెప్పిన నాకు అట్లే నా మ్యారేజ్ వాషింగాలు కట్టుకున్నట్లా అవన్నీ వచ్చినాయి. ఎక్స్పీరియన్స్ అంతా చెప్పిన మా గ్రూప్ మేడంకి చాలా మంది మేడం బాగా వచ్చింది. సార్ ఫోన్లో చెప్పాడు, సార్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆయనకి, నాకు ఇంకా మెడిటేషన్ లేదు అనబడ్డం లేదు ముందు మారిగా, పూర్ణాత్మలు కానీ గత ఏంటి తెలియలేదు, నాకు ఏమి ఎక్స్పీరియన్స్ లేవు కానీ బాడీలో బాగా తెలిసేది. ఇట్లా జరుగుతాను సార్ అంటే ఎన్నేళ్ళు చేస్తున్నారు మీరు అని బాలకృష్ణ సార్ ఫోన్లోనే అడిగారు. సార్ 24 years. అందుకనే మేడం సీనియర్స్ నా హృదయ చక్ర యాక్టివేషన్ అయినప్పుడు ఫుల్ నా ఫ్రెండ్స్కి అంతా ఫోన్లు చేసి, ఎవరు కొంచెం బాగాలేక ఇష్టం లేకుండా వాళ్ళకు కూడా ఫోన్లు చేసి నాకు చెప్పాలా, ప్రేమతత్వం ఇచ్చింది. నాకే అర్థం కాలేదు. కొంతమందితో మాట్లాడుకునే వాళ్ళ మీద కూడా వాళ్ళకి ఫోన్ చేసి ధ్యానం చెప్తామా, ధ్యానం చేపిద్దామా, ధ్యానం చెప్పాలా. మొత్తం నా ఫ్రెండ్స్ అంతా చిన్నప్పుడు ఫ్రెండ్స్ బెంగళూరులోనే ఉన్నారు, అంతా బెంగళూరు ఇచ్చారు. అందరికి ఫోన్లు చేసి ఆ రోజే ఇట్లా చెయ్యండి రా, చాలా అంది మెడిటేషన్ ఇది. అంతవరకు నేను ఎన్నో ఏళ్ళ నుంచి మీట్ అవుతున్నా మాట్లాడుతూ అంటున్నాను మేము. ఆ రోజు నేను మెడిటేషన్ గురించి చెప్పింది, ఎవరికి ఎందుకు వాళ్ళకి ఇష్టం ఉందో లేదో అనేది. ఆ రోజు పట్టుగా ఫోన్ తీసుకొని అందరికీ చెప్పి మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి ఇట్లుంది. నా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు, అందరూ ఓకే శోభా మేము చేస్తాము. నా ఫ్రెండ్ ఉషా, సుధా ఇట్లా అందరూ ఉన్నారు, అందరూ బాగా చేస్తున్నారు. క్లాసులు కూడా అటెండ్ అవుతున్నారు నా ఫ్రెండ్స్ అంతా. ఇంకా మా అక్క చెల్లెళ్ళు ఆల్రెడీ చేస్తాను బాగా. మా కోడళ్ళకు కూడా ఇప్పుడు ఫోన్లు చేసి ఈ సత్యంవై ప్రయాణం కోసం అందరికీ చేసేసారు. క్లాసుల్లో మొత్తం ఎక్కడ ఉండేవాడిని నా సెక్షన్ నాకు తెలిసిన వాళ్ళందరినీ ఎంటర్ చేసేసాను, అందరూ చేస్తున్నారు. ఎందుకంటే మేము చేసినప్పుడు ఇన్ని వరాలు లేవు మేడం, ఇన్ని ఇవి చూసింది లేదు. నా ఎక్స్పీరియన్స్ చూసుకున్నాను, ఫిజికల్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను నేను ఇప్పుడు. ఏదో ఎంతో బాగా నాకు ఇంకో ఎక్స్పీరియన్స్ ఒకరోజు ఒకటని కాదు, ఒక్కో రోజు ఒకటి వచ్చింది. ఫుల్ మెడిటేషన్లో పైలోకానికి వెళ్ళిపోయాను. పైన చాలా అలోకం, నా లోకం నేను సృష్టించుకున్నా, నాకు ఆ లోకంలోనే ఉంటాను, ఇంక నేను కిందికి రాను అన్నాను. మళ్ళీ కిందికి పిలుచుకుంటూ వచ్చినారు. ఎందుకు నన్ను పిలుచుకొని వస్తున్నారు, నేను రాను, నాకు అక్కడే బాగుంది, నేను ఉంటాను. లేదు మేడం మీరు పిరమిడ్ కట్టేది ఇది,
దేవునిలోనే నేను మెడిటేషన్కి కూర్చుంటా వచ్చాను దేవుని దగ్గర. ఆ కూర్చుంటే అక్కడి నుంచి నాకు కృష్ణతత్వం అంతా చూపించినాడు ఆ రోజు. అవుని మేడం క్లాస్ తీసుకున్నారు, మొత్తం ఎట్లా జరిగింటే అట్లా చెప్పినారు. ఆ రోజు నుంచి మార్నింగ్ టైము దేవుని ఇంట్లోనే, మా దేవుని మందిరంలోనే ధ్యాన మందిరం అయిపోయింది. మొత్తం కూర్చొని అక్కడే రోజు అక్కడే చేసుకున్నాను. హలో మేడం. ఓకే మేడం. మేడం వినిపిస్తుంది, చెప్పండి. ఓకే ఓకే. చెప్తుండేదాన్ని కదా మా అమ్మకు మాటలు రావని. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఏమో తెలీదు. అమ్మ దగ్గరే ఉండేదాన్ని, అమ్మతో ఊగొట్టేదాన్ని. మా అమ్మ సైకిల్ చేసేవాళ్ళు, నాన్న బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. 9 మెంబర్స్ కదా, మేము లాస్ట్ 3 అంటే ఇంకా చాలా నాన్నకి ఇష్టం ఉండేది. ఇక్కడ ఇప్పుడు మా అక్క కొడుకుకి కరోనా వచ్చింది అని తెలిసిందనమాట. ఈ ఇన్నర్ జర్నీ టైంలో మా సిస్టర్కి రెండో వాళ్ళకు కరోనా వచ్చింది. వచ్చేటప్పటికి నేను తట్టుకోలేకపోయినాను. ఏమి ఇట్లా అయింది, ఎంతో జాగ్రత్తగా ఉంటారు, చాలా కేర్గా ఉంటారు, అయినా వచ్చింది. ఏమో చాలా సీరియస్ అని కూడా చెప్పారు మా అక్క కొడుకుకి. ఏమి ఇట్లయిపోయి చాలా బాగా అయిపోయింది. నా చేతిలో ఉంది కదా కాంతి ధ్యానము, శ్రీధర్ సార్వి క్లాసెస్ వినేవాళ్ళము. ఇది ఇన్నర్ జర్నీ చేస్తున్నప్పుడే సేతు విజ్ఞాన క్లాసులు స్టార్ట్ చేసినారు బాలకృష్ణ సార్, అవన్నీ విన్నాము. న్యూ ఎనర్జీ క్లాసులు చేయించినారు, అవి మొత్తం చేసి వింటా వచ్చినాము. ఇంకా వేరే ధ్యాస లేదు. మెడిటేషను ప్రొద్దున్నే, మళ్ళీ 11 గంటలకు సేతు విజ్ఞాన క్లాసులు బిగిన్ అవుతాయి. అది 2 వరకు, మళ్ళీ భోంచేసేది మళ్ళీ క్లాసు 5 o'clock వరకు. మా పిల్లలు మీరు ఫుల్ మెడిటేషన్ దానిలోనే. వాడే సెల్ ఫోన్ పంపించినాడు, పెద్ద సెల్ ఫోన్. నువ్వు క్లాసులు చేసుకుంటున్నావు, క్లాసులు నీకు చాలా బాగుంటుంది కదా. నేను అడగలేదు పంపిమని, తను అట్లే పంపించినాడు, అది వచ్చింది. ఈ ఇన్నర్ జర్నీ చేసేటప్పుడే రామ్తా క్లాసులు కూడా వచ్చినాయి, అది చేపించినారు. చాలా చాలా